అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా దృష్టిలో 'కాయ్' ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్. అది మీకు ఎంతవరకు నాకు అర్థం కాదు. అంటే బికాస్ ఆఫ్ సార్ నాకు దొరికిన థియేటర్ అండర్ పర్ఫార్మ్ చేసిన వాటి మేబీ సార్, అంటే అదే నాకు అర్థమైంది సార్. యా, చాలా మంది సినిమా చూసి నిజంగా అది 55-50తోనే ఎంతో ఆగింది, నిజంగా 100 కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను, అందరూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది, వచ్చాము. మేబీ మాకున్న థియేటర్స్కి, మేము పెట్టిన బడ్జెట్కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ మాకు. అదే కదా, ఆబ్వియస్లీ మీరు అదే చెప్తున్నారు, కాంపిటీషన్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా కదా సార్, దేశం ఫస్ట్ 2 నెలల ముందు వేసాం సార్. కేరాంప్ అన్నది దివాళీకి ఫస్ట్ మేమే వేసాం సార్. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి, దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది, అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, మేము ముందేసాం అని చెప్పి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందే వేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి సరిపోవు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చెప్తాను సార్ దీనికి ఆన్సర్. ఆ వచ్చే ముగ్గురికి ఎవరికి డ్యామేజ్ అవుతుందో ఆ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. నా సినిమాకి ఏ డ్యామేజ్ అవ్వదు, నాకుండే డిస్ట్రిబ్యూటర్లు అంతా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు. నైజాం దిల్ రాజు గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి. నా సినిమా బాగుందనుకోండి 10 రోజులు ఆడుద్ది, బాగాలేదనుకోండి 1 రోజు ఆడుద్ది. ఐఎమ్ ప్రిపేర్ ఫర్ దట్. ఓకే.